క్రీస్తు రక్తము మనల్ని కొనినది అనే మాట మనం చూడగలుగుతాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చూసినప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తూ వస్తాం. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగారా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునికి మహిమపరచుడి. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి. ఎవరికి మహిమపరచాలంటే ఈ లోకంలో ఉన్నంత కాలము దేవునికి మాత్రమే మహిమపరచాలి. ఒకవేళ మనుషులకు మహిమపరిస్తే ఏం ప్రయోజనం లేదు. మనుషులతో మనం పొగిడినా ఏం ప్రయోజనం లేదు. మనుషులకు మనం గొప్పగా చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదు. మనము ఈ లోకంలో ఉన్నంత కాలము, దేవునితో సావాసం చేసినంత కాలము ఎవరిని మహిమపరచాలంట? దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలంట. ఒకవేళ ఆ దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలంటున్నాడంటే, నేను మరోసారి చదవండి, అది మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అనే మాట మనం చూస్తాం. మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు పెట్టినటువంటి భిక్ష? అది ఎవరు ఇచ్చినది? దేవుడు ఇచ్చిందే. కాబట్టి ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ ఎవరిని పూజించాలి? మరి ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఒకవేళ దేవుణ్ణి ఆరాధించలేకపోతే ఎలాంటి ప్రయోజనము ఉండదండి. ఈ లోకంగా అనేక రకాలుగా తప్పిపోతూ వస్తాం. అందుకే విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఎలాంటి వాళ్ళంట? వీళ్ళు మనుషులు విలువ పెట్టి కొనబడినటువంటి వారంట. వాస్తవమే, విలువ పెట్టి కొన్నటువంటి వారు. ఎందుకు విలువ పెట్టి కొన్నటువంటి వాళ్ళంటే, ఒక వ్యక్తి దేవుని సహవాసంలో ఉన్నాడంటే, ఒక విశ్వాసరాలు దేవుని సహవాసానికి వస్తుందంటే వాళ్ళు ఎంతో యోగ్యత కలిగి వస్తారు. ఎటుకే రారు కదా, ఎటుకే ఉండలేరు కదా. అనేకులకు చాలా కట్టుదిట్టమైనటువంటి బాధలు పడాల్సి వస్తుంది. ఎవరేమంటారో, లేకపోతే ఎవరేం మాట్లాడతారో, లేకపోతే నువ్వు నిరంతరం దేవునితో ఉన్నావు కదా, దేవుని మందిరానికి వెళ్తావు కదా అని అనేక రకాలుగా ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం వింటూ ఉంటాం. అవన్నీ కూడా మనకు ఆత్మీయ జీవితంలో పెంపొందించడానికే వాళ్ళు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు ప్రియులారా. మనం ఎవరు పెట్టి కొన్న వాళ్ళమంట? దేవుడు విలువ పెట్టి కొన్నటువంటి వాళ్ళమంట. ఆ విలువైనటువంటి దేహము ఎవరిని మయంపరచాలి? మరి ఎవరిని ఆరాధించాలి? మనుషులనా? ఈ లోక సంబంధమైనటువంటి వాటినా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటినా? ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు దేవుని ఆరాధించినా ఎవరిని ఆరాధించాలంట? దేవుని మాత్రమే ఆరాధించాలి. 1 కొరింథీయులు 7వ అధ్యాయము 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండా అంటున్నాడు. ఎవరికి దాసులు కావద్దంట? ఎవరికి దాసులు కావద్దంట? మనుషులకు దాసులు కావద్దంట. చాలామంది అంటారు, నువ్వేం చెప్తే అది నేను వింటా, నువ్వు చెప్పిన మాటను గీత దాట. ఒకవేళ వాళ్ళు తప్పు చెప్తున్నారేమో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒకవేళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారేమో మనము గుర్తు తెచ్చుకోవాలి. చాలామంది అంటారు, మీరు విలువ పెట్ట కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కావద్దంట. ఎప్పుడు కూడా మనుషులకు దాసులు అయితే ఎలాంటి ప్రయోజనం లేదండి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉన్నంత కాలము, దేవునితో సావాసం చేసినంత కాలం మనము ఎవరు పెట్టి కొనబడినటువంటి వారం? మనము దేవుడు పెట్టి విలువ పెట్టి కొనబడినటువంటి విలువైనటువంటి వాళ్ళం మనం. అందుకే ఈ లోకంలో జీవించినంత కాలము పాప పరిహారము చెల్లించదంట. యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపాలను కడిగివేయుటకు విలువ పెట్టి కొనబడిందనట. ఎందుకంటే మనం ఈ లోకంలో తప్పు చేస్తే, మోషే ధర్మశాస్త్రం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు ఒక కొవ్విన దాన్ని తెచ్చి ఒక మంచి పులిపిటం కట్టి దాని మీద పెట్టి కోసినటువంటి ఘనత ఎవరిది? మన యేసుక్రీస్తు విలువ పెట్టి కొన్నటువంటి వారం కనుక విలువ పెట్టి కొనబడినటువంటి వారిగా మనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూసుకుందాం. పాప పరిహారము చెల్లించినటువంటి ఆ రక్తం అంట, యేసుక్రీస్తు రక్తము. ఆ యొక్క ఉపవాసాలు ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా ప్రయాసపడుతున్నాను కదా అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు యొక్క సావాసంలో, యేసుక్రీస్తు యొక్క ప్రయాసంలో అది ఎంత మాత్రము ఎక్కువ కాదండి. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి.
28వ వచనం, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన. ఏ రక్తం అంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఎవరి గురించి? అనేక పాపాలకు, మనం చేసినటువంటి తప్పులకు, మనం మాట్లాడినటువంటి తప్పు మాటలకు, మనం చేస్తున్నటువంటి ఆ చేతులను చేస్తున్నటువంటి ఆ పనులకు, అవన్నిటి గురించి కూడా ఏం చిందించబడదంట? ఆ కలువరిగిరి శిలువలో చిందించబడినటువంటి ఆ రక్తమే ఎవరి పాపాల నిమిత్తం అంట? మన పాపాల నిమిత్తము చిందించబడుతున్నటువంటి రక్తము అనే మాట మనం చూస్తాం. ఆ రక్తాన్ని విలువ పెట్టి కొనబడినటువంటి ఆ రక్తంలో మనము నిరంతరము కడగబడుతూ ఉండాలి. ఆ నిరంతరము కడగబడుతూ ఉండాలంటే ఏం చేయాలి? మనము మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకోవాలంటే ఏం చేయాలి? తప్పకుండా బల్ల విరుస్తూ ఉండాలి కదా. అలా కంటిన్యూ చేస్తూ వచ్చినప్పుడు మనం ఎవరితో సావాసం ఉంటామంట? దేవునితో మాత్రమే సావాసం ఉంటాం. ఈ లోకంగా మనకు అనేకమైనటువంటి పనులు ఉండొచ్చు, అనేక రకాలుగా మనము ఈ లోక సంబంధం వాటిలో మనము ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. కానీ మనము క్రీస్తు యొక్క రక్తంలో కొనబడిన వారిగా ఉంటే తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షిస్తూ వస్తాడు, నిన్ను నన్ను అనేక విషయాల నుంచి తప్పిస్తూ వస్తాడు. ప్రియులారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:14 వచనం చూసుకుందాం ఒకసారి. పాపాలను క్షమించుటకు, మన పాపాలను తీసివేయుటకు, మన పాపాలను మన నుంచి దూరం చేయుటకు యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ పాప బలియాగంగా యేసయ్య అయ్యాడనే విషయాన్ని ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు భక్తుడైనటువంటి యోహాను రాస్తూ వస్తాడు. ఆ పద్మాసు దీపంలో అనేక రకాలుగా ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు చేసుకొని రాస్తూ వస్తూ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవుని స్తోత్రం చెప్తాం. యేసుక్రీస్తు యొక్క ముఖము, యేసుక్రీస్తు యొక్క కడవరి తీర్పు, యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క కడవరి కాలంలో మనం ఉంటున్నాం కనుక ఈ కడవరి దినాలలో యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు యోహాను భక్తుడు. ఆయన యొక్క రక్తంలో మనం కడగబడినటువంటి వారిగా ఉంటున్నట్లుంటే ఆయన యొక్క ముఖము ఆ యొక్క సూర్యుని యొక్క తేజస్సు వలె కనిపిస్తూ ఉందంట. ఆ తేజస్సును మనం చూడాలంటే ఎవరితో సావాసంలో ఉండాలి? మనము దేవునితో సావాసంలో ఉండాలి. ఎవరి రక్తంలో కడగబడి ఉండాలి? దేవుని యొక్క రక్తంలో కడగబడి ఉండాలి. ఎవరి రక్తంలో మన పాపాలను కడుక్కోవాలి? యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనము ఆ పాపాలను కడుక్కున్న వారిగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తూ వస్తాడు. అందుకే ప్రకటన గ్రంథము 12:11 అంటాడు, మన యొక్క పాప మాలిన్యమైనటువంటి జీవితాన్ని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనంలో ఆయన చాలా చక్కటి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలోకి ఒక గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్లుగా చూస్తాం. ప్రియులారా, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. చాలామంది దేవుని సన్నిధానికి వచ్చేసి బాప్తిసం తీసేసుకొని ఆతృతగా బాప్తిసం తీసేసుకొని దేవుని మందిరానికి ఒక రోజు వచ్చి రాకుండా అట్లా పోయి అన్నీ చేస్తూ రొట్టె విరుచుట్లోను ద్రాక్షరసం తీసుకుంటలోను ఉంటారు కానీ వాళ్ళు మొదటి వరకు ఉండారంట. ఎవరు? మరొకసారి చదువుదాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుతున్నారు. ఎవరిని జయిస్తున్నారు? ఈ లోకంలో కొంతవరకు సాతానుని జయిస్తున్నారు కానీ, కొంతవరకు ఆ సాతాను క్రియల నుంచి విడుదల పొందుతున్నారు కానీ కడవరకు మాత్రము దేవుని యొక్క సావాసంలో ఉండలేకపోతుంటున్నారు అనే మాట చూస్తాం. మా దగ్గటి వాళ్ళండి, మేము పోయిందాక తప్పదు సార్, లేకపోతే మాకు చాలా కావలసిన వాళ్ళు సార్, అసలు వాళ్ళు లేకపోతే మేము లేము, తప్పకుండా మేము అక్కడికి పోవాల్సిందే అనుకునేటటువంటి వాళ్ళు కడవరకు ఉండరట. ఎప్పటి వరకు? కడవరకు దేవుని యొక్క సావాసంలో ఉండేవాళ్ళు కారట. వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమించినటువంటి వాళ్ళు కారట. వాళ్ళు కొద్ది రోజుల్లోనే తప్పిపోయేటటువంటి వారు. అలాంటి విషయంలో మనం ఎప్పుడు కూడా తప్పిపోకుండా దేవుని నిరంతరం కూడా కొనియాడే వారిగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తూ వస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము
20వ వచనము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధియగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అంటాడు. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. నిత్యము కూడా స్తోత్ర అరుడు, సమాధానపరచువాడు, సమాధానాన్ని ఇచ్చేటటువంటి వాడు, సమాధానములో నిరంతరము మనకు ఆ నిత్య నిబంధనలో నడిపించేటటువంటి వాడు, ఆ నడిపింపును కలిగినటువంటి వాడు, ఆ నడిపింపును మనకు చూపించినటువంటి వాడు గొర్రెపిల్ల యొక్క గొప్ప కాపరి. ఈ గొర్రెల మందను కాస్తున్నటువంటి ఆ గొప్ప కాపరి, మనందరిని నడిపిస్తున్నటువంటి ఆ కాపరి మన ప్రభు అయిన నిత్య నిబంధన. ఆ నిబంధననే ఆ కలువరిగిరి శిలువలో మరణించినటువంటి ఆ కార్చినటువంటి రక్తము. ఆ రక్తంలో మనము నిరంతరము ఆయన రక్తంలో కడగబడిన వారిగా అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారిగా మనం ఉండాలని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంది. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూసుకుందాం. ఇప్పటిదాకా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు, ఆ నిబంధనకు సమాధానకర్తయగు దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. ఇదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు చూస్తున్నటువంటి మాట. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలకు విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయవలను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పం ఒకసారి. ఎవరి మనస్సాక్షిని అంట? ఎవరి మనస్సాక్షిని శుద్ధి చేయాలి? మన మనస్సాక్షిని మనం శుద్ధి చేయాలి. ఆ మనస్సాక్షిని మనం శుద్ధి చేస్తే, ఆ మనస్సాక్షిని మనం కనుక కరెక్ట్గా ఉంచుకోగలిగితే తప్పకుండా దేవుడు ఆ యొక్క నిర్జీవమైనటువంటి క్రియల్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు చేస్తానంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనందరం కూడా దేవునికి అర్పించుటలోను, దేవునికి సావాసంలోను, దేవుణ్ణి ప్రార్థించుటలోను, దేవునికి మొరపెట్టుటలోను మనం ఎప్పుడైతే ఆయనకు సేవించే బిడ్డలుగా ఉండి మనస్సాక్షిగా మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ వస్తామో తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తూ వస్తాడు. అలాంటి దీవెనలు మనకు ఉండాలంటే తప్పకుండా దేవునిలో మనం ఉండాలి. దేవుని యొక్క రక్తంలో కడగబడాలి. ఆ దేవుని రక్తమే మనల్ని నడిపిస్తుంది. ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. తప్పకుండా మనము నిరంతరం కూడా ఆయన యొక్క సావాసమును బట్టి ఆ యొక్క సావాసంలో అనేకులకు మనం మాదిరికరంగా ఉండగలుగుతాం. లోకస్ వార్తలో ఒక మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క రక్తము నా పాపాల నిమిత్తము చిందించబడుతున్నటువంటి గొప్ప రక్తము అనే మాట మనం చూస్తాం. ఎవరి పాపాల కొరకంట? మన యొక్క పాపాల కొరకు చిందించబడుతున్నటువంటి ఆ రక్తము. లోకస్ వార్త 22వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఆ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలననైనా కొత్త నిబంధన అంటున్నాడు. ఎవరి కోసం అంట? మన కొరకే చిందించబడుతున్నటువంటి ఆ కొత్త నిబంధన, ఆ రక్తంలో పాలు పంచుకున్నటువంటి వారిగా మనం ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తూ వస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు మనము ఆయన రక్తంలో కడగబడినటువంటి వారిగా ఉండి ఆయన యొక్క సావాసంలో నిరంతరం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తూ వస్తున్నాడు. మనము ఆ చిందించబడినటువంటి రక్తంలో కడగబడిన వారిగా ఉంటే తప్పకుండా మనం ఏం చేస్తామనే విషయాన్ని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ప్రకటనలో మనం చూస్తాం. ప్రకటన 5:10 మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుచుందురు అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలాంటి టైంలో మనం కొత్త పాటలు పాడతామంట? దేవుని యొక్క సావాసంలో ఉంటున్నప్పుడు, ఆయన యొక్క రొట్టె విరుచుట్లోను నిరంతరం కూడా ఆయన సాక్షి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటే యేసుక్రీస్తు వచ్చే రోజుందంట. మనం అందరం కూడా అనేకులతో ఉన్నప్పుడు మనము కొత్త పాటలు దేవుని స్తుతిస్తూ పాడుతూ వస్తామని పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో చూసుకున్న ప్రియులారా, అలాంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకి ఇవ్వాలని
ఆశీర్వాదంలో నిరంతరం మనము ఆయనలో ఉండాలని, అలాంటి గొప్ప ధన్యతను మనకు దేవుడు దయచేసి, దీవెన ఆశీర్వాదములు కూడి వచ్చినటువంటి మీకును మాకును దేవుడు దయచేసి నిరంతరము ఆయన సావాసంలో నడిపించును గాక.